హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఇండియాలోనే మొట్టమొదటి డివోషనల్ థీమ్ పార్క్ అయితే వెళ్తున్నాం. ఈ థీమ్ పార్క్ స్పెషల్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న అనేకమైన పుణ్యక్షేత్రాలను మనం ఒకే దగ్గర చూసి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ ఆలయము, కేదార్నాథ్ ఆలయము, బద్రీనాథ్ ఆలయము, కంచి కామాక్షి అమ్మవారి ఆలయము, ఇలా చాలా ఆలయాలను వీటితో పాటు చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా ఇక్కడైతే ఉన్నాయట. ఒకసారి లోపలికి వెళ్ళి మనం విశేషాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకున్న ప్రదేశానికి అయితే మనమైతే వచ్చేసాం. ఇప్పుడు మనము స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే మనకు ఈ బిల్డింగ్ అయితే కనబడుతుంది. చూడండి, వావ్, ఎంట్రన్స్ చూడండి, చాలా అద్భుతంగా కనబడుతుంది. అక్కడ మనకు చక్రం కనబడుతుంది. చూడండి, ఇదంతా మనకు బిల్డింగ్ యొక్క వ్యూ. ఒకసారి మనం లోపలికి వెళ్తూ ఇంకా విశేషాలు అయితే తెలుసుకుందాం. వావ్, మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎలా కనబడుతుందో, ఒక రాజమహల్ లాగా అయితే అనిపిస్తుంది. మనకు జైపూర్లో ఉన్న కోటల యొక్క ఎంట్రన్స్ ఆల్మోస్ట్ మీకు ఇలానే ఉంటుంది, ఆ విధంగా అయితే కనబడుతుంది. చూడండి, ఆ రైట్ సైడ్లో మీకు వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే కనబడుతుంది. ఇక ఇక్కడ వచ్చేసి మీకు టికెట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఏంటంటే వాటర్ది ఉంది, ప్లస్ ఈ సాయి తీర్థ్ అయితే ఉన్నది. మనకి రెండింటి కలిపి తీసుకున్నారనుకో ప్రైస్ అనేది చాలా తక్కువ కనబడుతుంది. వావ్, మనకు ఇదంతా ముందున్న వ్యూ. ఆ వాటర్ గేమ్ వచ్చేసి ఆ ఫ్రంట్ అయితే కనబడుతుంది. చూడండి, టికెట్ అయితే ఇప్పుడే తీసుకున్నాను. సింగిల్గా మీరు తీసుకుంటే 530 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడే చెకింగ్ చేసుకొని లోపలికి ఎంట్రీ కాగానే బ్యూటిఫుల్ మనకు వ్యూ అయితే కనబడుతుంది. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఏంటంటే 5 to 6 వరకు గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్న సర్కస్ లాగా అయితే జరుగుతుంది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు చూసినా కొద్దీ ఇంకా చూడాలనిపించే విధంగా ఇక్కడైతే మీకు కనబడుతుంది. వావ్, ఆ బాయ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆడుతున్నారో. అసలు ఇంత స్కిడ్ కాకుండా ఎంత చక్కగా మనకు వినోదాన్ని పంచుతున్నారో చూడండి. వాళ్ళు మొత్తం తాడుతోని మనం స్కిప్పింగ్ ఎలా చేస్తామో ఆ స్కిప్పింగ్ పద్ధతిలోనే వెరైటీ గేమ్స్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. వావ్, మీకు ఏంటంటే ఇలా ఎంట్రీ అయినాక స్టార్టింగ్ గేమ్ వచ్చేసి ఇది ఒక 15 to 20 మినిట్స్ అయితే మనకు రన్ అవుతూ ఉంటుంది. చాలా వెరైటీలు అయితే వీళ్ళైతే చేస్తూ మనకు కనబడుతూ ఉంటారు. మీకు ఇందులో ఉన్న ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేయాలంటే 3 hours టైం పడుతుంది. ఇది వచ్చేసి మనకు ఒక 1/2 hour పడుతుంది. తర్వాత ఇంకా సాయి తీర్థకు సంబంధించి మనకు మొత్తం 4 అయితే షోస్ ఉంటాయి. ఒక్కొక్క షో వచ్చేసి ఆల్మోస్ట్ 20 minutes 15 minutes అయితే ఉంది. అందుకే గేమ్ మొత్తం ఇందులో ఉన్నాయి చూడాలంటే మనకు 3 hours అయితే పడుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే చూడండి వాటర్ ఫౌంటైన్ అయితే కనబడుతుంది. బ్యూటిఫుల్గా ఈ ఫౌంటైన్ అయితే మనకు దర్శనం ఇస్తుంది. చూడండి, ఫోటోషూట్స్కు వాటికి మాత్రం చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ కొంచెం వినోదాన్ని ఎంజాయ్ చేశాక ఇక అక్కడి నుంచి కొంచెం స్ట్రేట్ రాగానే సాయిబాబాకు సంబంధించిన ఆర్ట్ అయితే కనబడుతుంది. ఈ మధ్యలో వచ్చేసి మీకు సాయిబాబా యొక్క విగ్రహం అయితే కనబడుతుంది. చూడండి, మీకు షిరిడిలో ఉన్న గొప్ప ప్రదేశం ఇది. మనకు ఇండియాలోనే ఫస్ట్ డివోషనల్ థీమ్ పార్క్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. మీకు ఆ 4 షోస్లలో రామాయణంకు సంబంధించి, సాయిబాబాకు సంబంధించి ఇలా అన్నీ అయితే 3Dలో మీకు చూపించడం అయితే జరుగుతుంది. వీలైనన్ని మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం వెళ్తుంది ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మన దేశంలో ఉన్న అత్యుత్తమమైన పుణ్యక్షేత్రాలను అయితే ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ మనం ఈ పుణ్యక్షేత్రాలు చూడడానికి మనమైతే బయలుదేరాము. ఈ పుణ్యక్షేత్రాల దగ్గర భక్తులు మనకు ఫస్ట్ అయితే దర్శనం ఇస్తున్నారు. చూడండి, ఇలా చూసుకుంటూ ముందుకైతే వచ్చేసింది. చూడండి, ఇక స్టార్టింగ్లో మీకు ఒక ఆలయం అయితే దర్శనం ఇస్తుంది. చూడండి, ఈ ఆలయాన్ని అయితే మీరు దర్శనం చేసుకోండి. ఇక్కడ గణపతి యొక్క ఆలయం అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకైతే వచ్చాము. చూడండి, ఇలా రాగానే మీకు ద్వారకా అయితే ఫస్ట్ దర్శనం ఇస్తుంది. చూడండి, ద్వారకాలో మనకు భక్తులందరూ షాపింగ్ చేస్తున్న దృశ్యాలు చక్కగా అయితే ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, ద్వారకా యొక్క క్షేత్రం ఎలా ఉంటుందో అచ్చం ఇక్కడ స్వామివారి క్షేత్రాన్ని, స్వామివారిని అయితే అలానే ఇక్కడైతే రూపొందించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ద్వారకాలో ఉన్న స్వామివారు మనకు ఎంత చక్కగా మనకు కనబడుతున్నారో. ఇదంతా మన బ్యాక్ సైడ్ చూడండి, ఇదంతా ద్వారకా. ఇక ద్వారకా నుంచి మనం కేదార్నాథ్ అయితే వెళ్తున్నాం. చూడండి, ఒకవేళ మీరు కేదార్నాథ్ వెళ్ళని వాళ్ళు ఇక్కడ చూస్తే మీకు సరిపోతుంది. ఎందుకంటే కేదార్నాథ్లో స్వామివారు ఎలా ఉంటారో ఇక్కడ చక్కగా చూపించడం అయితే జరిగింది. వావ్,
మనకు పడవలలో వెళ్తున్నట్టు దృశ్యాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు మనం కేదార్నాథ్ ఆలయానికి అయితే వచ్చేసాము. ఇక్కడ కేదార్నాథ్లో ఉన్న శివుని అయితే మనం దర్శనం అయితే చేసుకుందాం. ఇక్కడ కంప్లీట్ చేసుకొని మనం ముందుకైతే వెళ్తున్నాం. ముందు వచ్చేసి మనకు బద్రీనాథ్ అయితే దర్శనమిస్తుంది. మొత్తం దట్టమైన కొండల మధ్యలో, మంచు పర్వతాల మధ్యలో మనకు కేదార్నాథ్ అయితే దర్శనమిస్తుంది. చూడండి, మనకు కేదార్నాథ్ దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది కదా, సేమ్ ఆ బ్రిడ్జ్ని అలానే ఇక్కడ కూడా డిజైన్ అయితే చేశారు. మొత్తం మనకు 3Dలో అయితే ఇక్కడ ఈ ఆలయాలను అయితే ఏర్పాటు చేశారు. వావ్, చూడండి ఇక్కడ స్వామివారు పూజలు చేస్తున్న దృశ్యం ఎంత చక్కగా మనకు కనబడుతుందో. ఇప్పుడు మనం బద్రీనాథ్లో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడి నుంచి మనం ముందుకైతే వెళ్దాం. ముందుకెళ్తే మరొక పుణ్యక్షేత్రం కూడా మనకు దర్శనమిస్తుంది. చూడండి, మనకు అంత నది ఉన్నది. నది పక్కన నుంచి మనం ప్రవేశించడం అయితే జరుగుతుంది ముందుకు. ఇలా మనకు చాలా పుణ్యక్షేత్రాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసి మరొక పుణ్యక్షేత్రానికి అయితే చేరాము. వావ్, ఇక్కడ చూడండి మనకు స్వామివారు ఎంత చక్కగా దర్శనమిస్తున్నారో. చాలా ఆలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, మనకు సోమనాథ్ ఆలయం, ద్వారకా, వాటితో పాటు తిరుమల క్షేత్రం, మీనాక్షి అమ్మవారి క్షేత్రం, ఇలా అన్నీ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం గురుద్వారాకు అయితే చేరుకున్నాం. వావ్, మనకు గురుద్వారా, పంజాబ్లో ఉన్న గురుద్వారా ఎంత మందికి తెలుసో తెలియదు, కానీ ఇక్కడైతే గురుద్వారాని అయితే మనం చూడవచ్చు చక్కగా. అమృత్సర్లో అయితే మనకి గురుద్వారా అయితే ఉంటుంది. సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ గురుద్వారాలో సిక్కులు అయితే ప్రార్థనలు చేస్తున్నట్టు ఇక్కడ చూపించడం అయితే జరిగింది. చూడండి, వాళ్ళ దేవునికి వీళ్ళందరూ ప్రార్థిస్తున్న దృశ్యం అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం పూరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, పూరి జగన్నాథ ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఆ పక్కకు వచ్చేసి మీకు మొత్తం సముద్రం అయితే ఉంది. చూడండి, ఈ సముద్రం ఒడ్డున అంత చేపలు పట్టడం కానీ, మట్టితో ఆడుకోవడం కానీ అన్నీ చూస్తున్నాము. ఈ పూరిలో ఉన్న ఈ పూరి జగన్నాథ ఆలయాన్ని అయితే ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనకు స్వామివారిని దర్శనం చేసుకున్నాక మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తున్నాం. మనకు తమిళనాడులో మధురైలో ఉన్న అమ్మవారి ఆలయానికి అయితే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఒకసారి చూడండి, అక్కడ ఆలయ గోపురం ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. మొత్తం 3Dలో అయితే మనకు ఈ ఆలయం అయితే మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఉన్న మీనాక్షి అమ్మవారిని అయితే ఇప్పుడు మనం దర్శనం అయితే చేసుకుందాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వ్యూ అయితే మీకు కనబడుతుందో. ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇప్పుడు మనం ఏంటంటే తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నాం. తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అయితే ఇప్పుడు మనం దర్శనం అయితే చేసుకుందాం. ఆ ముందు చూడండి గజరాజులు మనకు ఎంత చక్కగా కనబడుతున్నాయో. దట్టమైన అరణ్యంలో ఇక్కడ గజరాజులు అయితే మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకైతే వచ్చేసాము. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అయితే మన దర్శనం అయితే చేసుకుందాం. వావ్, స్వామివారు చూడండి ఎంత చక్కగా మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడి నుంచి మనకు సాయిబాబా కాలంలో విలేజెస్ ఎలా ఉన్నాయి, సాయిబాబా మనకు ఆ కాలంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేశాడు, ఏ విధంగా ఉన్నాడో ఆ విలేజెస్ని అయితే ఇక్కడ చక్కగా చూపించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఆ విలేజెస్ చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. చూడండి, ఆ కాలం నాటి దృశ్యాలను అయితే ఇక్కడ చక్కగా చూపించడం అయితే జరిగింది. ఇలా మనకు చాలా పుణ్యక్షేత్రాలు, బాబావారు నివసించిన ప్రదేశాలను అవన్నీ వచ్చేసి ఈ సాయి తీర్థులో అయితే మనకు ఒక పార్ట్లో అయితే మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి మరొక ప్రదేశానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం 4-5 ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ మనం వెళ్ళబోయే ప్రదేశం ఏంటంటే ఇక్కడ వచ్చేసి రామాయణంకి సంబంధించిన మొత్తం దృశ్యాన్ని 3Dలో అయితే చూడొచ్చు. అసలు అచ్చం మనకు రామాయణం ఎలా జరిగింది, లంకా దహనం ఆంజనేయుడు ఎలా చేశాడు, అవన్నీ చక్కగా అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్ చేసి కింద ఉన్న మనకు సాయిబాబా యొక్క మరొక ప్రాంతానికి అయితే వెళ్తున్నాం. సాయిబాబా అక్కడ ఉన్న భక్తులకు ఎలా మనకు బోధనలు చేశాడు అన్ని విధాలుగా అన్నీ ఇక్కడ 3Dలో అయితే చూపించడం జరిగింది. మనకు బాబా నిజంగా ఉండి మన భక్తులకు ఏ విధంగా చెప్తుండో అనేది చక్కగా ఇక్కడైతే చూపించడం జరిగింది. ఒకసారి చూడండి, ఆ 3Dలో బాబా ఇట్లా అన్నట్టు చేయిలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి,
నీట్గా వాయిస్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు షిరిడి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సాయి తీర్థ్ అయితే దర్శనం చేసుకోండి. ఇండియాలోనే ఫస్ట్ డివోషనల్ పార్కు. థ్యాంక్ యూ.